కొన్ని ముఖ్యమైన జాతుల వారు ఉండే వర్ణాలు. నిగ్రాయిడ్ జాతి వారు నలుపు వర్ణంలో ఉంటారు. మంగళాయిడ్ జాతి వారు వచ్చేసి పసుపు వర్ణంలో ఉంటారు. కాకసాయిడ్ జాతి వారేమో తెలుపు వర్ణంలో ఉంటారు. బౌద్ధ మతంలో ఉండే శాఖలు వచ్చేసి 3. అవేంటంటే ఒకటి మహాయానం, సెకండ్ వచ్చేసి హీనాయానం, మూడోది వచ్చేసి వజ్రయానం. జైన మతంలో ఉండే శాఖలు 2. అవేంటంటే ఒకటేమో శ్వేతంబర్లు, సెకండ్ వన్ వచ్చేసి దిగంబర్లు. భారతీయ సామాజిక నిర్మాణం యొక్క మూల స్తంభాలు అవేంటో తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి ఉమ్మడి కుటుంబం, సెకండ్ వచ్చేసి కులం, థర్డ్ వచ్చేసి గ్రామీణ సామాజిక నిర్మాణం. గృహస్థ ఆశ్రమంలోని ప్రతి వ్యక్తి 5 యజ్ఞాలు నిర్వహించాలి. వాటినే పంచమహాయజ్ఞాలు అంటారు. అవేంటంటే ఒకటి బ్రహ్మయజ్ఞం, సెకండ్ దైవయజ్ఞం, థర్డ్ పితృయజ్ఞం, ఫోర్త్ భూతయజ్ఞం, ఫిఫ్త్ వచ్చేసి నరయజ్ఞం. హిందూ వివాహ వ్యవస్థలోని ముఖ్యమైన క్రతువులు అవేంటంటే ఒకటి వందనం, సెకండ్ బాసింగధారణ, థర్డ్ వివాహ హోమం, ఫోర్త్ కన్యాదానం, ఫిఫ్త్ పాణిగ్రహణం, సిక్స్త్ మాంగళ్యధారణ, సెవెంత్ వచ్చేసి మెట్టెల ధారణ, ఎయిత్ అగ్ని పరిణయం, నైన్త్ వచ్చేసి సప్తపది, 10th వచ్చేసి అరుంధతి దర్శనం. వందనంతో మొదలయ్యి అరుంధతి దర్శనంతో ముగుస్తుంది. బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలను త్రిపిటకాలు అంటారు. ఇవి పాలి భాషలో రచించబడ్డాయి. అవేంటంటే ఒకటి సుత్త పీఠకము, సెకండ్ వచ్చేసి వినయ పీఠకము, థర్డ్ వచ్చేసి అభిధమ పీఠకం. వీటినే త్రిపీఠకాలు అంటారు. బుద్ధుని జీవితంలో గల 5 ముఖ్యమైన ఘట్టాలను పంచకళ్యాణాలు అంటారు. అవేంటంటే ఒకటి పుట్టుకనేమో తామర పువ్వుతో సూచిస్తారు. మహాపరిత్యాగంనేమో గుర్రంతో, సంబోధినేమో బోధివృక్షంతో, మొదటి బోధననేమో చక్రంతో, మరణంను స్థూపంతో సూచిస్తారు. కులాలు వాటి యొక్క ఆశ్రిత కులాలు. బ్రాహ్మణులకు విప్ర వినోదులు ఆశ్రిత కులం, ఆర్యవైశ్యులకు వీరముష్టి లేదా మైలారీలు, పద్మశాలులకేమో సాధనశూరులు, మాదిగలకు డక్కలి లేదా తప్పెటవారు, ముదిరాజువారికి కాకి పడగలవారు, కురుములకు బీరనులు లేదా ఒగ్గువారు, రెడ్డిలకు పిచ్చుకగుంట్లవారు, గోండులకు పరదాన్లవారు, నాయ బ్రాహ్మణ వారికి అద్దపు వారు ఆశ్రిత కులాలుగా ఉన్నారు. రాజ్యాంగ నిబంధన 23 ప్రకారం మనుషుల అక్రమ రవాణా అనగా స్త్రీలను, పురుషులను, పిల్లలను వస్తువుల వలె కొనడం లేదా అమ్మడం, అలాగే స్త్రీలను, బాలికలను అనైతిక కార్యక్రమాలకి లేదా పడుపు వృత్తికి గురి చేయడం, దేవదాసులుగా మార్చడం, బానిసత్వంకు గురి చేయడం వంటి అంశాలు అక్రమ రవాణా కిందకి వస్తాయి. మనుషుల అక్రమ రవాణాను ఆర్టికల్ 23 నిషేధిస్తుంది. బాలకార్మిక నిషేధ చట్టం 1986లో, జాతీయ బాల కార్మిక విధానమేమో 1987లో, జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ ఏమో 1988లో వచ్చాయి. వికలాంగుల జాబితాలో ఉన్నవారు తలసేమియా వ్యాధిగ్రస్తులు, సికెల్ సెల్ వ్యాధిగ్రస్తులు, ప్రత్యేక అభ్యాసన వికలాంగత్వం గలవారు, బ్లడ్ డిజార్డర్ గలవారు, యాసిడ్ అటాక్ విక్టిమ్స్, మరుగుజ్జుతనం గలవారు. వీరందరూ కూడా వికలాంగుల జాబితాలో ఉన్నవారు.